తెలంగాణలో టీడీపీ పార్టీ ఉండకూడదని ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన బీఆర్ఎస్ ను గొయ్యి తీసి పాతిపెట్టాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు గద్దెలు దిగాలి, ఊళ్లలో ఆ పార్టీ దిమ్మెలు కూలిపోవాలని అన్నారు. అప్పుడే నందమూరి తారక రామారావుకు నిజమైన నివాళులర్పించినట్టవుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. నందమూరి